అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇప్పుడేంటి అక్క అనుకుంటుంటా, ఈరోజు లాస్ట్ డే నవరాత్రుల అందరి వినాయకులు నిమజ్జనం అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరంతా బాగుండాలా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి బ్లాగ్ ఫ్రెండ్స్. మేము ఎలా చేసుకున్నామనేది మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎలా చేశారనేది కామెంట్ బాక్స్లో నాతో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే అర్లీ మార్నింగే లేచేసాను. ఇంకా అది కాక ఈరోజు 9th డే నవరాత్రులు, వినాయక చవితి 9th డే. అండ్ ఆల్మోస్ట్ అందరి వినాయకుల్ని ఈరోజు నిమజ్జనం అయితే అయిపోతుంది. ఇక్కడ చాలా వినాయకులను కూడా పెట్టారు. ఈరోజు 9th డే కాబట్టి అన్నదానం కూడా ఉంటుంది అని చెప్పారు. సో సరే, నా వినాయక చవితి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసేయండి కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా. ఇంకా నేను మార్నింగే అయితే లేచేసాను. వరలక్ష్మి వ్రతం అయిపోయిన 6 డేకో 5 డేస్కో వినాయక చవితి అయితే వచ్చింది కదా, సో అందుకనేసి దేవుని పటాలు అవి ఏం క్లీన్ చేసేటి ఏం లేవు కాబట్టి అంత తొందర ఏం లేదండి. యాజ్ యూజువల్గా 6 o'clock అలా లేసేసి ఇంకా మాప్ పెట్టేసి ముగ్గు పెట్టేసుకొని దేవునికి ప్రసాదాలు చేయాలి కదా, ఏమేమి చేయాలి ముందుగానే అనుకొని అవన్నీ అయితే నానబెట్టేసుకున్నాను. నైటే శనగలు నానబెట్టాను. శనగలు ఉడకబెట్టి పోపేసేద్దామనేసి ఇంకా నెక్స్ట్ పులిహోర కలుపుదామని అన్నం అయితే కడిగేసి పెట్టాను. కొద్దిసేపు నానిన తర్వాత స్టవ్ పెట్టామంటే మనకి తొందరగా అన్నం అయితే అయిపోతుంది రైస్ కుక్కర్లో అనేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూశారు కదా, ఇంకా చాక్పీస్తో అయితే ముగ్గు పెట్టేశాను. ఇంకా బియ్యం పిండి అలా ఏం పెట్టలేదండి. బియ్యం పిండి పెడితే ఎక్కువ చీమలు వచ్చేస్తున్నాయి, సో అందువల్ల ఇంకా పెట్టలేదు. ఇంక ఏమైనా స్పెషల్ డేస్ అలాంటప్పుడు అయితే బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత చాక్పీస్తోనే వేసేసి ఇలా అయితే గడపను అన్నిటిని అలంకరించుకున్నాను. ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి ప్రసాదానికి ఏమేం కావాలో అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదం అంటే సింపుల్గానే అనుకున్నాను. అంటే మోదకాలు, కుడుములు ఇలా ఏం చేయలేదు. పులిహోర కలిపేసి శనగలు ఉడకబెట్టి పోపు అయితే వేశాను. ఇంకా ఏంటి అంటే మేము చాలామంది ఇంట్లో విగ్రహాన్ని పెట్టి ఎక్కువ నైవేద్యాలు చేసి 3 days ఉంచుకున్న వాళ్ళు ఉంటారు. బట్ అదే డే కూడా ఇంకా ఆ రోజే దేవుణ్ణి ఏరే పెద్ద విగ్రహం ఉంటుంది కదా, తీసుకెళ్ళి అక్కడైనా పెడతారు. బట్ ఏంటి అంటే మీకు ఎప్పటికీ ఆ అలవాటు లేదు. బట్ మా వాళ్ళు కూడా అంటే మా అత్తమ్మ సైడ్ వాళ్ళు కూడా వినాయకుడిని ఇలా విగ్రహం పెట్టేసి ఇంట్లో అయితే పూజలు చేయడం కానీ అలాంటి ఆచారం అలా ఏం లేదంట. సో వాళ్ళకు లేనప్పుడు మనం కొత్తగా పెట్టకూడదు అనే ఉద్దేశంతో మేము కూడా విగ్రహాన్ని ఎప్పటికీ తేను. వినాయక చవితి వచ్చింది, అమ్మ వాళ్ళు కూడా ఎప్పటికి తెచ్చుకోరండి. ఊర్లో పెడతారు కదా, ఊర్లో రాసిన ఇంకా అలా అందరు అక్కడే నైవేద్యాలు ఇచ్చి టెంకాయ కొట్టడం అక్కడే చేస్తూ ఉంటారు. అత్తయ్య వాళ్ళ ఊరు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇంకా అందుకనేసి నేనైతే ఇంట్లో కూడా మేమేం చేసుకోం. యాజ్ యూజువల్గా పండగలు ఎలా చేసుకుంటాము సేమ్ అలానే ఇంట్లో కూడా నైవేద్యాలు అయితే ఫ్రూట్స్ నైవేద్యాలు ఇలా పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసాం. మనం ప్రతి పండగలు ఎలా చేసుకుంటామో ఈ పండుగను కూడా సేమ్ అలాగే చేస్తాను. ఇంకా నేనేంటి అంటే కొంచెం నైవేద్యాలు 1, 2 ఎక్కువ చేసేసి పెడుతూ ఉంటాను. లాస్ట్ ఇయర్ అయితే 5 అయితే కుడుములు అవన్నీ ప్రిపేర్ చేశాను. బట్ ఇంక ఈసారి అయితే అన్నేం చేయలేదు. పులిహోర శనగలు అయితే పోపేసాను. ఇంకా శనగల్ని నైట్ నానబెట్టి పెట్టాను కదా, శనగల్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్ ఉడికిపోతాయి. ఇంకా ఏంటి అంటే దేవునికి పెట్టేటప్పుడు శనగల్లో ఉప్పు వేయొద్దండి. మేమైతే వేయము. ఒకవేళ మీరు వేస్తారో ఏమో నాతో షేర్ చేసుకోండి. ఇంకా పచ్చి కొబ్బరి ఎలాగా ఉంది కదా అనేసి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసు, ఆవాలు అవన్నీ వేసి లైట్గా ఆయిల్ వేయాలి. ఎక్కువ వేస్తే మరి ఆయిల్ ఉన్నా కూడా తినాలనిపించదు శనగలు. సో లైట్గా ఆయిల్ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ శనగలను యాడ్ చేసేసి కలిపేసుకోవడమే. ఈజీగా సింపుల్గా అయిపోతుందండి శనగలు అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర కలిపా. అంటే పులిహోర ఏంటి అంటే ఇంకా టిఫిన్కి అలా కానీ లేదంటే అన్నానికి అలా సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే పులిహోర కలుపుతున్నాను. కుడుములు ఇవి చేసినా కూడా పాప కూడా కొంచెం ఫీవర్ ఇష్యూగా ఉంది తనకి కూడా, అందువల్ల ఇంకా నేనైతే ఎక్కువ ప్రిపేర్ ఏం చేయలేదు. పులిహోర అయితే కలిపేసి పుల్లపుల్లగా తిని లేదంటే టిఫిన్ చేద్దామనేసి టిఫిన్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా నేను లెమన్ రైస్ అయితే ఈ విధంగా చేస్తానండి. అన్నం కడిగి పెట్టేటప్పుడే కొంచెం ఆయిల్ వేసి ఉడకబెడతాను. అప్పుడు అన్నం అనేది పొల్లుగా మంచిగా పొడిగా వస్తుంది. సో ఇంకా తర్వాత అయితే నిమ్మకాయ వేసేసి ఎంత నిమ్మ పులుసు అవసరం ఉంటుందో అంత నిమ్మ పులుసు యాడ్ చేసి అన్నంలో కలిపేస్తాను. కలిపేసిన తర్వాత లాస్ట్లో పోపు వేసేస్తాను. ఇంకా పోపుకి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ముద్దిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసి కొంచెం పచ్చి శనగపప్పు ఎక్కువ, అదే శనగలు ఎక్కువ వేసేసి ఇంకా పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసేసి
ఇంగువ వేసి ఇలా కలిపేస్తాను. ఈజీగా అయిపోతుంది ఇలా లెమన్ రైస్ పులిహోర అయితే గిన. సో, అందుకనేసి ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇదే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ చాలా బాగా తింటారండి మా ఇంట్లో కూడా. సో, అందుకనేసి ఎప్పుడన్నా ఫెస్టివల్స్ వచ్చాయంటే ఇవే చేస్తాను. ఇంకా ఎప్పుడన్నా చింతపండు పులిహోర అడిగినప్పుడు చేసిస్తానండి మా వాళ్ళకైతే గిన. ఇంకాక దేవుని కోసం అయితే గిన ఈ విధంగా గిన్నెలలోకి తీసి దేవుని దగ్గర ప్రసాదంగా పెడదామనేసి గిన్నెలలో యాడ్ చేస్తూ ఉన్నాను. పులిహోర అండ్ శనగలు. సో, మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంక ఈ విధంగా అయితే మా వినాయక చవితి అయిపోయింది. చాలా ఈజీగానే చేసుకున్నామండి. అంటే ఎటువంటి హడావుడి ఏమీ లేకోకుండా నిదానంగానే చేసుకున్నాం. 10 లోపల అయితే అయిపోయింది. ఆటోమేటిక్‌గా మా వారు పిల్లలందరూ స్నానం చేసి వచ్చేసారు. అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చాను. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ మార్నింగ్ అదే నెక్స్ట్ నైట్ తెచ్చిండే. సో, అందుకనేసి ఫ్రూట్స్ కూడా పెట్టేసాను దేవునికి. ముందుగానే వినాయకుడు మనకి చాలా ఇది కదా! ఫుడ్ అంటే ఎక్కువ పెడుతూ ఉంటారు నైవేద్యాలు. ఆయన్ని భరించడం కూడా కష్టమే అని చాలామంది కొందరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే 3 డేస్ అలా కూడా ఉంచుతారు. కొందరు అదే డే తీసుకెళ్ళి దేవుని దగ్గర అయితే పెడతారు. మా ఊర్లో చూశాను నేను. సో, అందుకనేసి కొందరు ఎక్కువ నిష్టగా ఉండాలి. దేవుడు ఉన్న తర్వాత ఆయనకి ఎక్కువ నైవేద్యాలు పెట్టాలి అని అంటూ ఉంటారు కదా! సో, నేనైతే గన ఇంక మా వినాయక చవితిని ఈ విధంగా జరుపుకున్నామండి. చాలా కళగా అనిపించింది మా దేవుడైతే గన. ప్రసాదాలు, ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసరికి కొంచెం మంచిగా అనిపించి చూడడానికి చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అయితే మా పండగ జరిపోయింది. ఇంకా ఈ విధంగా టెంకాయ ఇవన్నీ నివేదించిన తర్వాత ఇంక టిఫిన్‌కైతే గిన ఇడ్లీ చేసి, చట్నీ చేసిందాను. పాపకి కొంచెం ఫీవర్‌గా ఉందని చెప్పాను కదా! ఇంక వాళ్ళు తినేసి టాబ్లెట్‌లయితే వేసుకున్నారు. ఇంక నేను పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మా వారైతే గిన టిఫిన్ చేస్తూ ఉన్నాం. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గిన. మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఏంటి అని అదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పండి. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. సరేనా? ఇంకా మరో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.